బాబు ఇస్తావా లేదా? చూడండి బాబు, తమ్మకంత అర్జెంట్ అయితే మరో చోటికి వెళ్ళండి. జానకమ్మ గారు వచ్చి బోణి చెత్తేనే గానీ తాసు మీద చెయ్యట్నం. ఎవరయ్యా జానకమ్మ గారు? మీరు ఈ వీధికి కొత్తగా వచ్చారా బాబు? జానకమ్మ చేయి పెట్టండి వీళ్ళెవరు ఏ వస్తువు అమ్మరు. ఆ తల్లి కాలు పెట్టండి ఈ వీధిలో ఏ ఇంట్లో ఏ పండగ జరగదు. అరిగో వస్తున్నారు. నేను ఇచ్చింది ₹1 కదే, ఇన్ని పూలు ఎందుకు? పర్వాలేదమ్మ గారు, తక్కిన డబ్బులు రేపు తీసుకుంటాను. వస్తానమ్మా. ఇదిగోనయ్యా. ఈస్ట్ ఇండియా కంపెనీలో మోస్ట్ ఒబీడియంట్ బ్రిలియంట్ సర్వెంట్ ని ఆ ఇంగ్లీష్ వాడు నా తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఉండగానే ఇండియాకి స్వతంత్రం ఇచ్చి వాడి దాన్ని వాడు పోయాడు. సమస్య తీరిపోయిందా మావయ్య? అబే నాకు సమస్యలేమిటమ్మా. అయినా ఈ వయస్సులో నాకు సమస్యలే ఉంటాయమ్మా. ఏదో కృష్ణారామ అంటూ 11 గంటలకి ఇంకో గ్లాసుడు కాఫీ, కృష్ణారామ అంటూ 12 గంటలకి భోజనం, కృష్ణారామ అంటూ 3ంటికి టిఫిన్, కృష్ణారామ అంటూ 6ంటికి డాక్టర్ ఫీజు. అన్నట్టు ఇవాళ 1 తారీఖు కదూ. అబ్బాయి తొందరగా జీతం తీసుకొస్తే నేను తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. మీ ఇద్దరుకున్న తొందర ఆ గడియారానికి ఉండద్దు. 3 గంటలకి జీతాలు ఇస్తారు. నెక్స్ట్ చంద్రశేఖర్, నీ జీతం 2900. ఇవ్వండి. చంద్రశేఖరం ఎక్కడయ్యా? ఏమయ్యా చంద్రం, అక్కడేటయ్యా ఎతుకుతున్నావు? నిన్నేనయ్యా పిలుస్తున్నారో? కటింగ్లు మొత్తం పోను 900. 800 ఉన్నాయేంటి? మొన్న మీ అబ్బాయి ఇంటర్వ్యూ కోసం ₹100 తీసుకున్నావు, జ్ఞాపకం లేదా? నేను నవ్వం, డబ్బులు మీరెందుకు నవ్వుతారా? నేను నవ్విస్తే నవ్వుతారు. ఇప్పుడు శివయ్య, ఇదిగో నీ అసలు కింద 100, వడ్డీ కింద 100. నీకు నాకేం బాకీ లేదు. ఓ ఫ్రెష్ గా 200 అప్పు. ఇదిగో ఈ 200 నీకు నాకు బాకీ. 200 బాకీ. రే మరడియా, ఇదిగోరా నీ 300 వడ్డీ, ఇదిగోరా నీ 500 అసలు. అమ్మయ్యా, ఎవరికి ఈ నెల బాకీ లేదు. ట్యాక్స్ వెళ్ళిపోతారా? నాకు ఒక కొల్లేరైపోతుంది. ఒరే మరడయ్యా, వడ్డీ లెక్కలో నీకు నాకు ఏ బాకీ లేదు, అంతేనా? అసలు కింద 500 అప్పుకోట్టు. ఏంటి, ఉన్న 10,000కు తోడు ఇంకో 500? వడ్డిస్తాడు కదా. అసలు కూడా ఇప్పుడు ఎందుకంట? ఈ మడత ఏమిటో నాకేం అర్థం కాదు. ఈడి మట్టిపడ ఈడికేం చెప్పిన అర్థం కాదు. ఈడైతే బాగా అర్థం చేసుకుంటారా? రే బ్రహ్మం, నువ్వు పని చెయ్యి. ఏంటి? అసలు కింద 200 రూపాయలు నాకు అప్పు. 200? ఇదిగో. వీడికి వడ్డీ 300 ఇవ్వాలి కదా, అది కూడా నాకు ఇవ్వు. 1, 2, 3 అంతే. నీ అసలు వీడిస్తారా, నీ వడ్డీ వీడిస్తారా? మొత్తం నీకు 500 రూపాయలు నీకు బాకీ కదా, అది నా ఖాతాలో జమేసుకో. అంతేరా? ఏమైనా వాడు చాలా కరెక్ట్ మనిషిరా. ఏదైనా నా 300 వడ్డీ నా అసలేది? అసలేమిటి? నేను నీ దగ్గర ఏమైనా బాకీ చేశానా? ఏంటో ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతాడురా. చెప్పింది అర్థం చేసుకోవు. వాడు క్లియర్ గా చెప్పాడు, అరటిపడి వచ్చినట్టు. ఏమని చెప్పాడు? ఏం చెప్పడం ఏంటి? ఇప్పుడు నేను వాడు 200 అప్పించి నీకు 300 వడ్డీ కింద ఇచ్చాను కదా. వాడు వడ్డీ నీకు అసలైనప్పుడు వాడు వడ్డీ నాకు అసలే అవుతుంది. నా బ్యాలెన్స్ నీకైనప్పుడు నీ బ్యాలెన్స్ వాడికి అవుతుంది కదా. నీ బ్యాలెన్స్ నా బ్యాలెన్స్ కలిపితే సరిగ్గా సరిపోతుంది. నేను నీకు ₹1,00,000 అంతే కదా. నోటు మీద సంతకం పెట్టు. నోటేంటి? ₹1,00,000. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు. అవును రా, ఇప్పుడు ఎవరు లెక్కలు చెప్పి ₹1,00,000 బాకీ ఒప్పుకున్నావు కదా. నేను ₹1,00,000 బాకీ ఉంటావేంట్రా? ఓరి మీ దుబ్బలు తెగ. వాడేమో జేబులో 500 తీసుకెళ్ళాడు, నువ్వేమో 300 బాకీ అంటావు. వీడేమో ప్రామిసరీ నోట్ అంటాడు. నాకేదో పిచ్చెక్కింది నాయన. ఒరే శేఖర్, అయ్యో అయ్యో శేఖర్, రేపు రాను నువ్వే విషయం ఏంటో చెప్తు కానీ ₹1,00,000 బాకీ అంటారా? ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, లేకపోతే డేంజర్ లో పడిపోతాం. ఎర్రకాలే పైతిగారపయ్య. ఏమిటో తిడుతున్నావు వెధవ భాషలో? పెదవ భాషలేడా, నా మాతృభాష. జాలీగా మద్రాసులో మైలాపూర్ బామి దగ్గర ఉండేవాడిని. మొగుడిలా ముద్దుగా చూసేది. యాంతల విధి నీ దగ్గరకు వస్తుంది సస్తిని. ఒక సర్వీసింగ్ లేదు, ఒక రిపేర్ లేదు. ఈ రోజు జీతం తీస్తువే, నాకు పాత టైర్లను మార్చవా లేదా? ఏడ్చాడవా? నేను చెప్పులు కొనుక్కుని సంవత్సరం అయింది, నీకు టైర్లా? చాలే పద. నవరమాట పదరా, అరవలో అరిచి చప్పకు. నేను పోను. నా వరమాట. రే పదరా. రే నా మాట వినరా? నా వరమాట. నీకు దండం పెడతాను పదరా. నాన్న, నాకు టైపుకు 200 కావాలి. నీ టైపు నువ్వు షటప్. ఒరే వెదవా, నాకు డాక్టర్ డబ్బులు కాకుండా ఓ 300 ఎక్స్ట్రా ఇవరా, పంచలు కొనుక్కోవాలి. అయితే నేను ఓణీలు కొనుక్కుంటాను. 200 ఇవ్వు నాన్న. ఏడ్చావు. చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ కూడా లేకుండా నేను చూస్తుంటే మీ కొత్త బట్టలు. నాన్న
ఓ 200 వాచ్కిను 200 బూట్లకి పడే ఎల్లుండే ఇంటర్వ్యూ. నువ్వు ఒళ్ళంతా వాచీలు కట్టుకుని మోకాళ్ళ దాకా బూట్లేసుకెళ్ళినా నీకు ఉద్యోగం ఇచ్చే వెధవడరా. ఒరే నాయనా, నాకు కొత్త పంచకి డబ్బులు ఇవ్వరా? ఈ గెటప్పుతో వీధిలో కెడితే ప్రతివాడు అసలు మీరు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారా లేదా అని అనుమానంగా అడుగుతున్నారా. అవమానంగా ఉంది. నన్ను అడుగుతున్నారు. ఏమిటి పంచలు కట్టుకోమనే? కాదు, మీ తాత ఇంకా బతికున్నాడు ఏమిట్రా అని. అంటే నేను చావాలనే? చూసావరా కళ్ళ ముందే ఎన్ని మాట్లాడుతున్నాడు. అబ్బబ్బా, మీ కూడా ఆపండి. అలాగే 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 నాకివ్వరా? అబ్బబ్బబ్బబ్బా, జానకి ఏమిటండి? వీళ్ళ ఖర్చులకు నా జీతం డబ్బులే కాదు, తిరుపతి ఉండిలో మొత్తం గుమ్మరించినా సరిపోయేటట్లేదు. నాకు పిచ్చెక్కేటట్టుంది. ఇదిగో ఈ డబ్బు నువ్వే ఎలా మేనేజ్ చేయి. మీకేం కావాల్సిన అమ్మని అడగండి రా. అమ్మా, నాకు టైప్కి ఓణీలకి. ఆగు. బుద్ధిగా టైప్ నేర్చుకోవాలనుకుంటే ఓణీలు మానే, లేదు అందమైన బట్టలు కావాలనుకుంటే టైప్ వదిలే. రాత్రికి డిసైడ్ చేసుకుని పొద్దున్న నాతో చెప్పు. పద. అది దెబ్బ భలే పెట్టావు మా లింకు. ఏది నా బూట్లకు? వద్దులే, ఈసారి వాచ్కో 200 ఇవ్వు, అడ్జస్ట్ అవుతాను. ఈ వాచ్ ఏమైంది? చెప్పాగా, పోయింది. ఎక్కడ? క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి మార్వాడి కొట్లు పారేసుకున్నావా? అది కాదమ్మా. ఇదేగా నీ వాచ్? ఒరే ఆనంద్, నీ తాహతను మర్చిపోయి నీ వాచి తాకట్టు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడడం కాదురా, ఈ సంసారంలో సింగిల్ బ్యాట్స్మెన్ గా పరిగెడుతున్న మీ నాన్నే రన్అట్ అవ్వకుండా చూడు. వెళ్ళు. మా జానకి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. తీసుకోండి. ఇంట్లో అప్పుల వాళ్ళని ఎలా మేనేజ్ చేసావు? మీరు బయట అప్పుల వాళ్ళని చేసినట్టే. ఎవరిని బాధ పెట్టలేదు కదా? బాధ దేనికి? మీరు తీసుకొచ్చిన 1,00,000 రూపాయలు అందరికీ సరిసమంగా పంచిపెట్టాను. ఏమిటో ఎత్తుపడిపో. కాదు, తెలివితేటలు. ఎవరివి? నీవే. లేకపోతే ఏమిటి? మీరు తెచ్చే డబ్బులు కూరకి ఎక్కువ అన్నాన్ని తక్కువ అన్నట్టు ఉంటాయి. అవి నా చేతిలో పడేసి వాళ్ళు నా మీద తోలేస్తే వాళ్ళేమో మీరిమ్మన్నా నేను ఇవ్వనట్టు నా మీద పడుతున్నారు. ఏదో మేనేజ్ చేసేలేండి. నువ్వు చేస్తావని నాకు తెలుసు. నీకు ఎంత అందం ఉందో అంత తెలివితేటలు ఉన్నాయి. అబ్బా చాలే, పడేయండి. నీకు తెలియదు జానకి, సిగరెట్ ఆఖరి దమ్ము శోభనం రాత్రి మొదటి ముద్ద అంత తీయగా ఉంటుంది. చాలండి, లేవండి. లేవను. అసలు రోజు మొత్తంలో నేను మహారాజులా ఫీల్ అయ్యేది ఇప్పుడే. ఇలా హాయిగా నీ ఒళ్ళో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే ఆ సమస్యలన్నీ మర్చిపోతాను జానకి. నేను కోరుకునేది ఒకటే జానకి, ఏదో ఓ రోజున ప్రశాంతంగా ఇలా నీ ఒళ్ళో పడుకుని టక్కుని చనిపోవాలి. జస్ట్ యాక్సిడెంట్. ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చిదానా, అంత గొప్పవారం మనలాంటి మధ్యతరగతి మనుషులకు దేవుడు ఇస్తాడంటావా? వద్దండి, కల్లో కూడా అలాంటి వరాన్ని కోరుకోవద్దు. చంద్రశేఖరమా, ఏందయ్యా ఇంకా అద్దె పంపించలేదు? తిరిగి వచ్చి తీసుకోమంటావా? అక్కడి నుంచో పొట్టగా తీసుకునేస్తావా? ఎట్టయినా సరే. ఈ టైంలో పొట్లాలు ప్యాకింగ్ చేసి విసిరితే చూసేవాళ్ళు చెండాలుగా అనుకుంటారు. రేపు పొద్దున నేనే తెచ్చిస్తానండి. కింద దిగండి. అట్టనా? సరే, రేపు పొద్దున ఇంటికి పంపించు. ముందు కింద దిగండి. ఈయన కూడా సమయ సందర్భం లేదు అన్నట్టు నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళి చాలాసేపు అయింది బాబోయ్, ఆయన రాకముందే తిరిగి పడుకోవాలి. ఆయన నిద్రపోయి గంట అయిందని చెప్పమంటాను మావయ్య. వేళకి తినకుండా పడుకుంటే నేను తిడతానని వాడి భయం. నాకు భోజనం పెట్టేయమ్మా. అలాగే. నానా, నిద్రపోతున్నావు నానా? నీకు నిద్ర ఎలా పడుతుంది నానా? నీ కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నానా. హాయిగా కాలేజీలో చేరి స్ట్రైకులు చేయాల్సిన వయసులో నేను ఉద్యోగంలో చేర్పించి గొప్ప అని చేయలేకపోయానా? నేను దరిద్రుడి. నువ్వు చురుకెళ్ళంటి వాడివి. ఇంటి బాధ్యతలు నెత్తినేసుకుని పిప్పి అయిపోయావు. అయిపోయారా? ఆ పిప్పిని కూడా వదలకుండా పిక్కు తినే పిశాచాన్ని నేను. నన్ను క్షమించదురా. నన్ను చంపిరా. అంత మాట అనుకో. ఇందులో నీ తప్పే ఉంది. ఇదంతా నా కర్మ. ఏం చేస్తాం, అనుభవించాల్సింది. మావయ్య రండి. వెళ్ళి భోజనం చెయ్యి. శుభ్రవాణి భోజనం చేయడానికి వెళ్తుంటే రిక్షా కింద పడి కుక్క పిల్లలా ఏడుస్తాడే. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే. నా చేతులు
నువ్వే నా చేయి పట్టుకున్నానన్నా. చెప్పచ్చురా భయం పిరిగాదా